పిల్లలు నిన్న మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? అమ్మ నాన్న గురించి. మన అమ్మ గురించి అంటే మాతృదేవో భవ, మాతృదేవో భవ గురించి అయిపోయింది. ఇవాళ పితృదేవో భవ నిన్న చెప్పుకున్నాం కదా నాన్న కూడా. ఇప్పుడు ఆచార్య దేవో భవ అన్నట్టు. ఆచార్య అంటే ఎవరు తెలుసా ఎవరికన్నా? టీచర్. I will tell in English and Hindi. Okay. So, Acharya Devo Bhava. Today we are knowing about Acharya Devo Bhava. Acharya Devo Bhava ante varu Guru. Teacher. It means. Okay. So, manaki complete day since morning to evening, most of the time, where do we spend? In the school. In the school. Okay. From morning 8 to evening 4. Then after 4 to 5 at home. Morning till 8 o'clock at home. Then 5 to 7 again tuition. Yeah. Most of the children will go to tuitions also. Isn't it? So at least 10 to 12 hours we are spending at what place? In the school. और अपना ज़्यादातर टाइम कहाँ पे हम बिताते? स्कूल पे. स्कूल में क्या करते हैं? हम लोग खेलते, पढ़ाई करते. फिर कौन पढ़ाई सिखाते? एवर నేర్పుతారు మనకు పాఠాలు? టీచర్. మీకు మంచి మార్క్స్ రావాలంటే ఎవరి వల్ల వస్తాయి? టీచర్. అండ్ గుడ్ హ్యాబిట్స్ ఎవరి వల్ల? మీరు చిన్నప్పుడు పుడతారు, 1 year 2 years ఇంట్లో అమ్మ, తర్వాత అంతా టీచరే కదా, అంత చూసుకునేది ఎక్కువ టీచరే. మీకు మంచి హ్యాబిట్స్ వచ్చినా టీచర్ వల్లనే, అవునా? ఏవి నేర్చుకున్నా టీచరే. ఎన్ని సబ్జెక్ట్స్? హౌ మెనీ సబ్జెక్ట్స్ డూ యూ హ్యావ్? 7 subjects. 7. All those are taught by teacher only. 6. టీచరే నేర్పుతారు కదా. సో మీకు మంచి ర్యాంక్స్ we get because of teachers. Good ranks. Who like top most rank? Best rank ఎవరికి రావాలని ఉంటుంది? గుణాష్, నీకు బెస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉంటుందా? మరి రేజ్ యువర్ హ్యాండ్. ఫస్ట్ ర్యాంక్ వచ్చి పేపర్లో టాప్ నెంబర్ 1 అని ఎవరికి రావాలని ఉంటుంది? ఓకే. రోడ్ మీద మనకి ఇట్లా బ్యానర్లు పెడతారు కదా, అవన్నీ ఎవరికి రావాలని ఉంటుంది? ఆల్ దోస్ మనకు కావాలని ఉంటుంది. అండ్ టీవీలలో న్యూస్లలో హైయెస్ట్ ర్యాంక్, హైయెస్ట్ మార్క్స్ అని ఎవరికి రావాలని ఉంటుంది? మీకు. సో మనం ఎంత కష్టపడాలి. वी हैव टू रीड बहुत अच्छा से पढ़ने का. इतना मार्क्स आना बोले तो बहुत पढ़ाई करना है ना, कंसंट्रेशन करना. जब टीचर पढ़ाती है ना तब अपने को कंसंट्रेशन, कंप्लीट कंसंट्रेशन. నేను ఫస్ట్ క్లాస్ లో నేనే గుర్తుంటాను. వెరీ గుడ్. అవునా? ఓకే. సో అవన్నీ ఎందుకు వచ్చినాయి? మీరు చెప్పినట్టు విన్నారు, మంచిగా టీచర్ చెప్పినట్టు అన్ని వర్క్స్ చేశారు కాబట్టి కదా. సో విశాల్, లుక్ ఎట్ హియర్. నేనే ఫస్ట్ క్లాస్. ఈ పిక్చర్ కనపడదు, పిక్చర్ కొంచెం నువ్వు పిక్చర్. సో మనకి మంచి మార్క్స్ రావాలంటే టీచర్ వల్ల వస్తుంది కదా. సో మనం ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. టీచర్ ఒక లెసన్ చెప్పినప్పుడు ఎక్కువ ఫోకస్ చేయొద్దు. వీ షుడెంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ టీచర్. అలా చేస్తే 80% విల్ లెర్న్ ఎట్ స్కూల్ ఇట్ సెల్ఫ్ లెసన్ మనకు వచ్చేస్తుంది, అక్కడే అర్థమైపోతుంది. మళ్ళీ 20% రిమైన్ ఉంటుంది. ఆ 20% వాట్ వీ షుడ్ డూ మీన్స్ వన్స్ ఆఫ్టర్ కమింగ్ హోమ్ వీ హ్యావ్ టు टेक दैट लेसन. बहुत लोग क्या करते मालूम, घर पे आने के बाद टीवी देखते पढ़ते और रिलेटिव्स के साथ अपना मम्मा लोग बात करते रहते ना, उसके सामने बैठ के पढ़ते रहते. तुम लोग ऐसा करते क्या? మీ అమ్మ నాన్న టీవీ చూస్తుంటారు, మీ పేరెంట్స్ లేదా రిలేటివ్స్ వచ్చి మాట్లాడుతుంటారు. మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర కూర్చొని చదువుతారా? అది చేయడం బ్యాడ్ కదా. వాళ్ళు అట్లా చదువుతూ
చదువుతున్నప్పుడు మనం చదివితే మనకి బుర్రకి ఎక్కదు కదా, ఎక్కదు. సో ఎక్కడ చదువుకోవాలి? ట్యూషన్ కాకుండా రూమ్లో అయినా, ట్యూషన్ వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, రూమ్లో పీస్ఫుల్గా ఉన్న దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. అప్పుడు మిగతా 20% కూడా మనకు వచ్చేస్తుంది, 100% వచ్చేస్తుంది. మీకు ఈజీ అయిన సబ్జెక్ట్ ఏంటి పిల్లలకి? సబ్జెక్ట్ ఈజీ? మీకు ఏ సబ్జెక్ట్? తెలుగు ఈజీనా? హార్డ్ సబ్జెక్ట్ ఏంటి? హార్డ్ సబ్జెక్ట్ మీకు హార్డ్ సబ్జెక్ట్ మీకు ఓకే ఓకే హార్డ్ సబ్జెక్ట్. సో హార్డ్ సబ్జెక్ట్ ని వాట్ వీ షుడ్ డూ, ఈవెన్ ఆన్ సండే వీ షుడ్ లెర్న్ ఫర్ ఫ్యూ అవర్స్ హార్డ్ సబ్జెక్ట్. హార్డ్ సండే రోజు కూడా కంప్లీట్ గేమ్స్ చేయొద్దు. సండే రోజు స్పెషల్గా హార్డ్ సబ్జెక్ట్ తీసుకుని మనం చదువుకోవాలి. దెన్ సబ్జెక్ట్ విల్ బి ఈజీ ఫర్ అస్ కదా. సో మన పేరెంట్స్, మనము టీచర్స్ అంత కష్టపడుతుంటే what will give them, what will give good marks. No, they are trying much more to get marks for you, no? Instead of that, what you are giving to teachers? మీ టీచర్స్ ఏమి ఇస్తున్నారు అంత నేర్పినందుకు? కాదు, నో రీడింగ్స్ ఓకే, బట్ ఫర్ దెమ్ ఇప్పుడు పెద్దగా మీరు ఏమవుతాం అనుకుంటున్నారు? డాక్టర్ అవుతారు, టీచర్ అవుతారు, పోలీస్ అవుతారు, అన్నీ అవుతారు మీరందరూ. అయినా టీచర్ మీకు అప్పుడు డబ్బులు వస్తాయి కదా, मनी आता है ना, फिर आप टीचर बनने के बाद वो मनी क्या करते हैं? आपके पास रहता सब कुछ देखिए ना टीचर की पैसे मैम అవునా? टीचर की ఓకే, అయితే మనకు డబ్బులు వస్తే మనమే ఉంచుకుంటాం, లేకపోతే పేరెంట్స్కి ఇస్తాం, టీచర్స్కి ఇస్తామా మనం? కానీ మన కోసం టీచర్స్ ఎంత కష్టపడ్డారు కదా. కానీ ఒక్కొక్క కొన్ని డేస్ లో అట్లా కొన్ని మనీ తీసుకెళ్ళచ్చు. అయితే మనం అన్ని మనమే ఉంచుకుంటున్నాం, నేర్పింది ఎవరు? మనకు స్టడీ మాత్రం టీచర్. కానీ మనం ఫీజు పే చేస్తున్నాం అంటారు. ఇక్కడ మనం ఫీ పే చేస్తున్నాం కదా, స్కూల్స్లలో ఫీ పే చేస్తున్నాం, కాలేజెస్లో ఫీ పే చేస్తున్నాం కదా. ఫర్ దట్ పర్పస్ ఓన్లీ దే హావ్ టాట్ అస్ లెసన్స్ అని అంటారు. బట్ మనం ఎంత ఇచ్చినా కూడా తక్కువే టీచర్స్కి. कितना भी दे उसको कम ही लगता टीचर्स को, क्योंकि वो चीख के बोलना पड़ता है टीचर्स को. అది చెప్తారు, ఎన్ని అవర్స్ చెప్తారు? ఈవెన్ దే డోంట్ స్పెండ్ విత్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఏ డే, దే వోంట్ ఈవెన్ స్పెండ్ 3 to 4 hours with their kids, but they spend with all children 10 to 12 hours. So they sacrifice their life for students. So how much money we pay also, that is very less. हाँ, हम पे करते हैं स्कूल्स में और पूरा टीचर्स को नहीं जाता है ना. मेंटेनेंस चार्जेस रहता और उसका और क्या क्या टीचर्स को सब क्या बोलते, बिल्डिंग का रेंटल रहता, सब रहता ना. टीचर को बहुत टाइम मिलता है. सो टीचर ये सब नहीं मांगती, पैसा नहीं मांगती और कुछ भी नहीं मांगती. बस उसको याद रखना, టీచర్ ఇవన్నీ అడగట్లే, కానీ టీచర్ని గుర్తుంచుకోవాలి. గురువులని ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మనం ఎదిగినా, మంచి మార్కులు వచ్చినా, ఏం వచ్చినా థ్యాంక్ యూ మేడం అని మనసులో ఇట్లా, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ గురువు అని మనసులో ఇట్లా దండం పెట్టుకోవాలి. టీచర్ మీరు మంచిగా ఉండాలి, టీచర్ आप अच्छा रहना, టీచర్ యూ హ్యావ్ టు బీ గుడ్, ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ బ్లెస్డ్ విత్ గాడ్ అంటే దేవుడు చల్లగా చూడాలి టీచర్ అని మనం దండం పెట్టుకుంటే అది వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మనం ఒకరు హెల్ప్ చేస్తారనుకో, వాళ్ళని గుర్తుంచుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇవాళ నీకు ఒక ఏమంటారు, నీకు ఒక పెన్సిల్ లేదనుకో స్కూల్లో, నేను ఇచ్చిన, టీచర్ అందరినీ లెసన్ చెప్పేస్తున్నారు, పాప ప్లీజ్ నా దగ్గర పెన్సిల్ లేదు, ఎవరైనా ఇస్తే బాగుంది, ఎవరైనా ఇస్తాను, నా దగ్గర ఎక్స్ట్రా ఉంది, నీకు తీసుకో రాసుకో అని చెప్పిస్తా. సో నీకు గుర్తుండిపోతుంది. సో ఎప్పుడన్నా 1 year తర్వాత నీకు గుర్తొస్తుంది అనుకో, అబ్బా నువ్వు నాకు లాస్ట్ ఇయర్ పెన్సిల్ ఇచ్చినావు కదా, థ్యాంక్ యూ అబ్బా అని అంటావు.
సో నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది గుర్తుంచుకుంటే. ఇఫ్ యూ రిమెంబర్ ఎ పర్సన్ హూ హెల్ప్ యూ, హౌ సాటిస్ఫాక్షన్ ఐ ఫీల్, ఇజంట్ ఇట్? సో యూ హ్యావ్ టు రిమెంబర్ దేర్ హెల్పింగ్ నేచర్. ఓకే, అర్థమైందా? గురువు మనకి ఎంత చేస్తున్నాడు, పిల్లల్ని త్యాగం చేస్తున్నారు, చాలా టైం మనతోనే గడుపుతున్నారు, మళ్ళీ ఎంతో నేర్పుతున్నారు, వాళ్ళ గొంతిచ్చి మనల్ని ఒక మంచి స్టేజ్లోకి తీసుకొస్తున్నారు ఇన్ లైఫ్. కాబట్టి వీ హ్యావ్ టు రిమెంబర్ గురు. థ్యాంక్ యూ గురు అని దండం పెట్టండి. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ మేడం. అట్లా రోజు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని దండం పెట్టుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ టుడేస్ లెసన్. ఓకే, start our games. Last का भी